ఈ వీడియోని నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మిత్ర అర్జున్తో ఈ ప్రాజెక్ట్ కోసం నేను జేఎంఆర్ గారి కూతురు సంయుక్తని కాకా పడుతున్నానని చెప్పి అంటాడు. ఇంకా అర్జున్ తన బలాన్ని నమ్ముకుంటానని, మరొకరు చూపించే జాలి దయని నమ్ముకోనని, ప్రాజెక్ట్ గెలిచేది నేనే అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు. ఇంకా మిత్ర అదే కానీ జరిగితే లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒక వింగ్ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తా. నీ ముందు ఓడిపోయినందుకు నాకు నేనే ఆ శిక్ష వేసుకుంటా అని చెప్పి అంటాడు. ఇంకా అర్జున్, మిత్ర రేస్లో ఓడిపోయిన వాడు 2 కాళ్ళు నరుక్కున్నట్లు ఉంది నీ ఆలోచన. గెలవడానికి ఆలోచించు, ఓడిపోతే ఏం చేయాలని కాదు. కానీ నువ్వెంత ట్రై చేసినా ప్రాజెక్టు నా చేతిలోంచి నువ్వు లాక్కోలేవు అని చెప్పి అంటాడు. ఇంకా మిత్ర సేమ్ టు సేమ్, నువ్వు ఎంత ట్రై చేసినా ఈ మిత్రని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవని చెప్పి అంటాడు. ఇంకా జాను, లక్ష్మి ప్రజెంటేషన్ ఇంకా ప్రారంభిస్తారు. ముందుగా అశోక్ అనే వ్యక్తి వెళ్ళి తన ప్రజెంటేషన్ ఇస్తాడు. సంయుక్త జానుతో జేఎంఆర్ స్టాండర్డ్స్ వేరు, కొందరు ఆయన ఆలోచనలకు ఏమాత్రం సరిపోవడం లేదని కొందరు ప్రజెంటేషన్ ఇవ్వనట్లు ఇచ్చారని అంటుంది. ఇంకా మరోవైపు లక్కీ, జున్నుని ఇద్దరు ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. మిత్ర కోసం లక్కీ, అర్జున్ కోసం జున్ను ప్రాజెక్ట్ దక్కాలని పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్తారు, మంచి వాళ్ళకి మంచే జరుగుతుందని, అర్జున్ బాబాకే మంచి జరగాలని చెప్పి జున్ను అంటాడు. మిత్రాన్ని ఇంకా ప్రజెంటేషన్ ఇవ్వడానికి పిలుస్తారు. ఇంకా నేను రంగంలోకి దిగుతున్నానని నిన్ను సంయుక్త పిలవదు అని చెప్పి అంటాడు. ఇంకా మిత్ర ప్రజెంటేషన్ ఇవ్వడానికి లోపలికి వెళ్తాడు. ఇంకా మిత్ర ప్రజెంటేషన్ ప్రారంభించమని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. మిత్ర చెప్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి చాలా బాగుందని, చాలా గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి అంటుంది. ఇది ఇంత గొప్పగా ప్రజెంటేషన్ ఇస్తారని అనుకోలేదని, రాత్రంతా మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పి అంటుంది. ఇక మిత్ర వేరే వాళ్ళ ప్రజెంటేషన్ చూడడానికి వీల్లేదు అంటా ఉంటాడు. ఇంకా దానికి లక్ష్మి అలా అనుకోవడానికి లేదని, వేరే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలని చెప్పి అంటుంది. ఇంకా మిత్ర తన మీద తనకు నమ్మకం ఉందని, అదే తనను గెలిపిస్తుందని చెప్పి బయటికి వస్తాడు. ఇంకా అర్జున్ని పిలుస్తారు. మిత్ర అర్జున్తో, నా ప్రజెంటేషన్ సంయుక్త గారికి పిచ్చిగా నచ్చేసిందని చెప్పి అంటాడు. ఇంకా అర్జున్ లోపలికి వెళ్తాడు. ఇంకా ప్రజెంటేషన్ ఇమ్మని లక్ష్మి అంటే అర్జున్ ప్రజెంటేషన్ ఇవ్వాలా అని చెప్పి అడుగుతాడు. ఎందుకని అలా అంటున్నారు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటే, మిత్ర ప్రజెంటేషన్కి మీరు బాగా ఇంప్రెస్ అయ్యారని, అతనికి ప్రాజెక్ట్ ఇస్తారని అనుకోవచ్చా అని చెప్పి అంటాడు. ఇంకా దానికి లక్ష్మి, మీరే గెలవచ్చు ఏమో, మీ ప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి అంటే అర్జున్ కూడా ఇంకా ప్రజెంటేషన్ ఇస్తాడు. ఇంకా అర్జున్ ప్రజెంటేషన్కి కూడా లక్ష్మి చాలా ఇంప్రెస్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉందని చెప్తుంది. ఇంకా అర్జున్ బయటకు వెళ్తాడు. ఇంకా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు ప్రజెంటేషన్ బాగుంది, ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలని చెప్పి అనుకుంటారు. ఇక అర్జున్ బయటకు వెళ్తే ఏదో కోల్పోయినట్లు వస్తాడని అనుకుంటే ఇంత సంతోషంగా వచ్చాడేంటి అని చెప్పి మిత్ర అనుకుంటాడు. ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను గెలుస్తానంటే నేను గెలుస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మిత్ర అర్జున్ని సంయుక్త లోపలికి రమ్మని పిలుస్తుంది అని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇంకా ఇద్దరు ప్రజెంటేషన్లు నాకు బాగా నచ్చాయి, కానీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎవరికి దక్కుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.